ఇంకో విషయం మాస్టర్ గారు, టాలీవుడ్ మొత్తం హ్మ్. వన్ సైడ్ అయిందనుకోవచ్చా? ఎందుకంటే ఈరోజు ఎవరైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారో ఆయన కూటమికి ఓటేయండి అని చెప్తున్నారు. దాంతో పాటు నాని మొన్న మాట్లాడారు. దాంతో పాటు తేజ సజ్జా కూడా అంటే యువ కథానాయకుడు అతను. దాంతో పాటు మిగతా వాళ్ళు కూడా సిద్ధార్థ్ అవ్వచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా నిన్న వెంకటేష్ గారు చూస్తే డైరెక్ట్‌గా కైకలూరులో అవును. శ్రీనివాస్ గారి క్యాంపెయిన్‌లో కూడా పార్టిసిపేట్ అవును. చేశారు. ఏదైతే హీరోలు మొత్తాన్ని ఎండలో నడిపించి హ్మ్. చంద్రదేవి గారి చేత దండాలు పెట్టించుకుంటున్నటువంటి ఆ! జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఈ విధంగా తీర్చుకుంటున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు రాధాకృష్ణ గారు మొట్టమొదట్లో హ్మ్. సినిమా యాక్టర్లు ఎవరు ముందుకు రాలేదండి. చాలా హ్మ్. భయపడ్డారు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక పెద్ద డైరెక్టర్ ముందుకొచ్చాడండి. హ్మ్. ఏం చేశారంటే ఆయన పర్సనల్ నెంబర్‌ని సోషల్ మీడియాలో పెట్టారటండి. హ్మ్. అది ఎవరికీ తెలీదు. ఆ సోషల్ మీడియాలో ఆ పర్సనల్‌ని 5000 కాల్స్ ఆయనకొచ్చినాయండి. హ్మ్. 5000 కాల్స్ వచ్చి బూతులు తిట్టడం అంటండి. హ్మ్. ఈయన చేసింది ఏంటంటే నేరం ఏంటంటే మా పవన్ కళ్యాణ్‌ని పొగుడుతూ పాట రాశాడంట. హ్మ్. అంటే వైసీపీని తిడుతూ రాయాలా ఏంటి అర్థం అవ్వక హ్మ్. ఆయనక ఎలా జరిగిందేదో జరిగిందని చెప్పేసి ఆయన పిలుపునిచ్చాడంట. పవన్ కళ్యాణ్ మొత్తం పవన్ కళ్యాణ్‌ని గెలిపించడం కాకుండా వైసీపీని ఓడించాడని పిలుపునిచ్చాడండి. హ్మ్. అంత పెద్ద డైరెక్టర్ ఉంటే ఇక ఆయన దగ్గర ఉన్న సినిమా యాక్టర్లు అందరూ ముందుకొస్తారు కదా! హ్మ్. ఆల్రెడీ వెంకటేష్ హ్మ్. మన కామినేని శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు. ఆయన కైకలూరులో కైకలూరు. అక్కడ నిలబడితే అక్కడ ప్రచారం చేశారు ఆయన. హ్మ్. అంటే దీన్ని బట్టి ఒకళ్ళని కాదండి. మీకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే అప్పుడు రిలేటివ్స్ అనుకోవచ్చు. హ్మ్. ఆ ధర్మతేజ్ గాని, సాయి ధర్మ తేజ, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజు, వైష్ణవ్ వీళ్ళందరూ కూడా వరుణ్ తేజ్. చుట్టాలు అనుకోండి. హ్మ్. కాదు నాని గారు ముందుకొచ్చాడు. నాని ఇప్పుడు ఓట్ చేయండి. దిస్ జబర్దస్త్ ఇస్ ద వాళ్ళందరూ టైమ్ మొత్తం బ్యాచ్ బయటకు వచ్చారు. హ్మ్. ఆళ్ళు తిడుతూ రోజా తిడుతుందండి. హ్మ్. రోజా తిడితే ఇక రోజాని పచ్చి బూతులు తిడతారు ఈళ్ళు. హ్మ్. మామూలుగా లేదండి ఈళ్ళు. ఏం చేస్తున్నారంటే ఆహ్, టాలీవుడ్ 5, రూ. 10, రూ. 15 పెట్టినప్పుడు టికెట్స్. చాలా మీకు ఎంత జోక్స్ అంటే హ్మ్. తెలంగాణలో ఒక టాయిలెట్‌కెళ్ళాలంటే రూ. 5 అండి. హ్మ్. అదే ఆంధ్రాలో ఒక జోక్ అనమాట ఇది. హ్మ్. మనందరికి తెలిసిన జోక్ అది. హ్మ్. ఇదే ఆంధ్రాలో అయితే "ఏరా నువ్వు తెలంగాణలో టాయిలెట్‌కి వెళ్తానికి రూ. 5 ఇస్తున్నావు. మేమైతే సినిమా కూడా చూస్తాం. రూ. 5. ఆ రూ. 5తో సినిమా చూసి టాయిలెట్ పోసుకొని వస్తాం" అని చెప్పేసి వాళ్ళు చేస్తే చాలా బాధపడ్డారండి. నిజంగా మొత్తం ఎన్నో థియేటర్లు మూసేశారండి. మరి అదంతా కూడా మనసులో ఉంటది కదండీ అది. అక్కడ ఎవరినో ఒక టార్గెట్ ఏంటి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ టార్గెట్ చెయ్యాలి. పవన్ కళ్యాణ్‌కి ఇబ్బంది పెట్టాలి. పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపేయాలి అవును. అనేది వాళ్ళ టార్గెట్. అదే కోపం సినిమా ఇండస్ట్రీ వైపు కూడా తీసుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరికి కూడా అయినా గాని ఎక్కడైనా గాని చిరంజీవి గారు ఈళ్ళందరూ ప్రాధేయపడ్డారు కదండీ! ఆయన దగ్గరికి. మీరు అమ్మ అవును. స్థానంలో ఉన్నారన్నాడండి ఆయన. అవును. నిజంగా అంతకన్నా ఇప్పుడు అంత హ్మ్. పెద్ద వ్యక్తి మీ నాన్నగారు మీ నాన్నగారే ఆయన గౌరవించినోడు. నువ్వు సరిగ్గా చూడలేకపోయే పరిస్థితి వీళ్ళందరిని వీళ్ళెవరో తెలీదు. రాజమౌళి నాకు తెలీదు. హ్మ్. నాకు మిగతావాళ్ళు ఎవరో తెలీదు. అది ఇది అని అంటున్న పరిస్థితిలో, ఇప్పుడు ఎలక్షన్ టైమ్‌లో అందరూ కూడా వన్ సైడ్ అవ్వటం నిజంగా అవును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ అనుకోవచ్చా? 2 రోజుల్లో హ్మ్. ఇంకెంతమందొస్తారో ముందు చూడాలండి. హ్మ్. చూడకపోయినా వాళ్ళేం చెప్తారు ఇండైరెక్ట్‌గా వాళ్ళు తెలిసిన అభిమానులకు ఫోను చేసి చెప్పొచ్చు. హ్మ్. పైకి చెప్పకపోయినా అభిమానులు ఉంటారు కదండీ! ఆ అభిమానులు ఫోను చేసి, హ్మ్. మీరందరూ ప్రచారం చేయండి. వైసీపీకి వ్యతిరేకంగా చేయమని చెప్తారు కదా! హ్మ్. మొత్తం ఆ టాలీవుడ్ అంతా కూడా చాలా బాధపడిన సంఘటనలున్నాయండి. హ్మ్. ఈ రూ. 5, రూ. 10, రూ. 15 ఒకటి. హ్మ్. అలా కాకుండా మొత్తం సినిమాటిలో హీరో మహేష్ బాబు గాని, హ్మ్. ప్రభాస్ వీళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు మీరన్నట్టు సరిగ్గా గౌరవించలేదు. హ్మ్. మొత్తం అసలు ఏ సీఎం అని, ఏ మినిస్టర్ అయినా సినిమా ఫీల్డ్ అంటే భయపడేవారండి. హ్మ్. అసలు ఎన్టీ రామారావు చూడండి. ఎన్టీ రామారావు ఒక ఏలూరు వచ్చినప్పుడు నాకు జ్ఞాపకం అన్నమాట. హ్మ్. ఒక 1,00,000 మందండి. హ్మ్. అలా వచ్చి నిలబడిపోయారు. ఎన్టీ రామారావు ఇంకా అప్పుడు రాజకీయాలు రాలేదతను. హ్మ్. ఎన్టీ రామారావు గారు వస్తున్నారని చూడడానికి వెళ్తే 1,00,000 మంది అన్నమాట. అప్పుడు చూడండి ఇప్పుడు నేను చెప్పింది 83, 82 ఆ పరిస్థితులు ఆ ఆ సంవత్సరాల్లో. టైంలో. హ్మ్. దాన్ని బట్టి అంటే ప్రతి ఒక్క సీఎం, మినిస్టర్‌లు ప్రతి రాజకీయ సినిమా యాక్టర్లు అంటే అమ్మ బాబోయ్! వాళ్ళు ఏం చెప్తే ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారంటే తన పథకాలు నమ్ముకొని ఉన్నారండి. హ్మ్. తన పథకాలున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి అంత ధైర్యంగా మీకు పథకం అందితేనే ఓటేయండి అని లేకపోతే ఎయ్యొద్దు అని అన్నప్పుడు పథకం అందనోళ్ళు చాలా మందున్నారు. 40% పథకాలు అందినాయనుకోండి. 60% అందవు కదా! అక్కడే ఆయన ఓటమి అంగీకరించేసినట్టు నాకనిపిస్తుందది. హ్మ్. అలా కాకుండా నేను ఇలా డెవలప్ చేస్తున్నాను. ఆయన చేసి ఇంకా చేసి ఉండాల్సిందండి ఇది. హ్మ్.
పథకాలతో పాటు రోడ్లు వేయడం కానీ, డెవలప్ చేయడం కానీ, ప్రతి ఒక్కరితో కాంటాక్ట్ పెట్టుకోవడం కానీ, అలా చేసి ఉంటే 30 సంవత్సరాలు ఆయన ఒక సీఎంగా ఉండేవారు. ఒక 5 సంవత్సరాలకు ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ లాగానే చూసేటట్టు నాకు అనిపిస్తుందండి ఇప్పుడు. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు అయిపోయింది అంటారా? అంత అయిపోయిందండి. అసలు యాక్చువల్గా 30 సంవత్సరాలు నేనైతే పర్సనల్గా 30 సంవత్సరాలు ఉంటారు అనుకున్నాను. ఇంకోటి కూడా అంటున్నారు, లాస్ట్ రోజు, చివరి రోజు, ప్రచారం రోజు, లాస్ట్ రోజు పిఠాపురానికి చిరంజీవి రాబోతున్నాడు, తమ్ముడితో కలిసి ప్రచారం అంటున్నారు సార్. ఊహించు ఎలా ఉంటుంది సార్ పరిస్థితి? ఇంకా 1,00,000 మెజార్టీ అన్నారు కదా, ఆ, 1,00,000 దాటి అప్పుడు మెజార్టీ వస్తున్నారు అప్పుడు. అవునా? ఇప్పుడు ప్రచారం చేయకపోయినా మామూలుగా ఆయనకున్న కెపాసిటీకి 1 lakh గ్యారంటీగా వస్తుంది అంటున్నారండి. 1 lakh ఆయన బావ కళ్ళల్లో ఆనందం టైప్ లో, ఏదో సినిమాలో బావ కళ్ళు ఎందుకు చేసేవారు అంటే బావ కళ్ళల్లో ఆనందం టైప్ లో పవన్ కళ్యాణ్ ని గెలిపించాలి. మామూలుగా గెలిపిస్తారు, 1 lakh మెజార్టీతో గెలిపించాలి, వీలుంటే స్టేట్ మొత్తం మీద ఫస్ట్ పొజిషన్ లో ఉండాలనేసి ఇప్పుడు కసిగా ఉన్నారన్నమాట అక్కడ. చాలా చూస్తే రాధాకృష్ణ గారు మొదట్లో ఎలక్షన్ ఇది ఈ నామినేషన్ టైంకి ఇప్పటికి చాలా తేడా వచ్చేసిందండి. ఇది చాలా ఫ్యాక్టర్స్, అనుకోని విషయాలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న విషయాలు కాకుండా తను ఒక ప్లాన్ ఉంటూ ఉన్నారు ఆయన. ఈ ప్లాన్ వలన అందుకే ఆ మాట అనేవారు మాట, మీకు నేను మీ పథకాలు అందితేనే ఓటేనా అని ఎందుకన్నారు? ఆయన కొన్నది లాస్ట్ డే డబ్బులు పంపిద్దాం అనుకున్నారు, ఎలక్షన్ కమిషన్ ఏమో పంపించడానికి వీలేదని చెప్పేసింది. ఇప్పుడు అటువంటి ఆఫీసర్లందరూ కూడా మారిపోయారు. ఎప్పుడైతే ఇలా జరిగిందో అనుకున్నది ఒకటి అయింది ఒకటి జరిగింది. దీన్ని బట్టి కొద్దిగా తేడాగా ఉంది. 100% మరి కూటమి గెలవడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను.